హలో అండి, వెల్కమ్ టు విచిత్ర కిచెన్. వైజాగ్లో ఎంతమంది ఈ టెంపుల్ని చూసారో నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఈ టెంపుల్ పద్మనాభం అనే ఊర్లో ఉందన్నమాట. అనంతపురం నుంచి మేము వెళ్ళాము. ఇది చాలా ఎత్తైన కొండ అండి, చాలా చాలా పైకి ఉంది. ఆ రోజు మేఘాలు ఇవన్నీ కూడా మేము చూసాము, చాలా బాగున్నాయి. కానీ కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల అవి తగ్గినాయి. అదే ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఏ అరకు కూడా వెళ్ళాల్సిన పని లేదనుకున్నాం. ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ కూడా చాలా చిన్న చిన్న కొండలుగా కనిపించాయి. అంటే ఈ కొండ ఎంత హైట్లో ఉందో చూడండి. ఇదంతా దారి అనమాట, రావడానికి వే ఇలా వేశారు కొండపై వరకు. కానీ మెట్లు అయితే మాత్రం చాలా భయంకరంగా ఉంటాయండి, ఎక్కలేకపోయాం. మేమైతే ఒక 20 స్టెప్స్ అక్కడి నుంచి, అంటే మా కారు వెళ్ళిన దగ్గర నుంచి ఒక 20 స్టెప్స్ ఉంటాయన్నమాట. అవి ఎక్కడానికే మేము చాలా చాలా కష్టపడ్డాము. అంటే ఆయాసం గుండెదడు ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మెట్లకి మాత్రం వెళ్ళకండి. కారులో వెళ్ళొచ్చు పైకి, బైక్ మీద. కానీ ఇలాగా గుడి చుట్టూ కూడా ఇలా ఉంటుంది. గుడి చాలా చాలా పాతదండి ఈ టెంపుల్ అనేది. దీనికి ఒక స్టోరీ ఉంది, చెప్తాను వినండి. పూర్వం పాండవులు 5గురు కూడా వనవాసం చేస్తున్నప్పుడు, వనవాసం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి కనిపించకుండా ఉండాలి కదా వనవాసం అంటే. అప్పుడు శ్రీకృష్ణుని అడిగారంట, మాకు ఏదన్నా హెల్ప్ కావాలంటే ఎలాగా, నువ్వు మాతో ఉండిపో అంటే. నేను కూడా మీతో ఉండకూడదు కదా, మీ ఒక్కరితో ఉంటే మిగిలిన వాళ్ళందరినీ నేను చూసుకోవాలి. కాబట్టి నేను పద్మనాభం అనే కొండపైన నేను అనంత పద్మనాభ స్వామి కింద వెలుస్తాను. అక్కడికి వచ్చి మీరు ఏ కోరికైనా సరే నన్ను అడగండి, మీకు ఏ ఆపద వచ్చినా నాకు చెప్పండి, నేను వెంటనే తీరుస్తున్నారట. ఈయనే ఆ స్వామి. చూసారు కదా, శంకు చక్రం కదా 3 ఉన్నాయి. నెక్స్ట్ కిందనే అమ్మవారు కూడా వెలిసారనమాట. ఒక 3 రాళ్ళు పెట్టినట్టుగా ఉంటుందండి విగ్రహం మాత్రం. ఇది దేవుడు స్ట్రైట్గా పడుకొని ఉంటారని చెప్తారు. ఈ పంతులు గారు మొత్తం స్టోరీ అంతా బాగా చెప్పారు మాకు. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎటువంటి కోరికలు కోరుకున్నా సరే అవి తప్పకుండా 6 నెలల లోపు తీరుతాయంట. మళ్ళీ ఒక పాము అనేది మన కళ్ళలోకి వస్తుందంట కంపల్సరీగా. ఆ కోరిక నెరవేరితే మాత్రం పాము కళ్ళలోకి వస్తుందంట. వస్తే మనకి ఆ కోరిక అనేది నెరవేరినట్లని అక్కడ పంతులు గారు చెప్పడం జరిగిందనమాట మాతో. కోవిల్ని 5 కాపలా కాస్తూ ఉంటాయటండి ఎప్పుడు కూడా. అది నెంబర్ 1 ఆదిశేషుడు అంటే పాము. అది ఎవరికి కనిపించినా 5 మంచి జరుగుతుందని చెప్పారు. ఒకటి ఆదిశేషుడు పాము, రెండోది వానరం అనమాట అంటే కోతి, మూడోది ఏమొచ్చి కుక్క, 4వది పిల్లి, 5వది అమ్మవారటండి. ఈ 5గురు కూడా 5గురులో ఎవరు అక్కడ మీకు కనిపించినా సరే అది చాలా మంచిదని చెప్పారు. మాకైతే ఏవి కనిపించలేదు, కానీ వానరం మాత్రం కనిపించిందండి. మీకు వీడియోలో చూపించాను కదా, కొబ్బరి తింటూ మాకు వానరం కనిపించింది. అంతేనండి. ఈ టెంపుల్లోకి వెళ్తే మాత్రం మంచి వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మేము అక్కడే కూర్చొని కొంతసేపు మెడిటేషన్ కూడా చేసుకున్నాము. చాలా చాలా సంతోషం అనిపించిందండి. అక్కడికి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా కొండ చాలా పెద్దదండి. టెంపుల్ని పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ ఏ రాజులు అయితే కట్టించారో ఆ రాజులే కట్టించారంటండి. అందుకని అక్కడ చూసారు కదా, మీకు శంకు అనేది ఉంది, మీకు చక్రం అనేది. ఆ చక్రం కంపల్సరీగా ఉంటుందంట. పైన జెండా కూడా ఉంది. ఇదేనండి చుట్టూ ఇదంతా వే అనమాట. చాలా చల్లగాలితో చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతా కూడా. మాకైతే పైనుంచి చూస్తే మొత్తం అన్నీ చాలా చిన్న చిన్న బొమ్మల్లా కనిపించే. మనం ఫ్లైట్లో వెళ్తుంటే ఎలా కనిపిస్తాయో అలా కనిపించేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి. కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఇవన్నీ కూడా అటువైపు ఇటువైపు మెట్ల నిండా దీపాలు పెట్టి చాలా చాలా బాగా చేస్తారండి ఇక్కడ ఉత్సవం కింద. అగో ప్రమిదలు అవి చూసారు కదా, గట్ల మీద అన్నీ అలా పెట్టేసి ఉన్నాయి. మొత్తం ఎన్ని మెట్లు అన్ని మెట్లకి పెడతారండి. నిజంగా ఈ ఊర్లోకి రావాలంటే ఒక 2 కిలోమీటర్స్ వరకు కూడా ఎటువైపు ఖాళీ దొరకదటండి. మీకు వీలైతే వెళ్ళండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.